ఇప్పుడు కథలో అసలైన ట్విస్ట్ మొదలైంది. ఒకవైపు గ్రీన్‌లాండ్‌కి సంబంధించినటువంటి వివాదం ముదురుతుంది. మరోవైపు స్టాక్ మార్కెట్‌లు కూడా కుదేలైపోతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు దావోస్‌లో అడుగుపెట్టారు. ఆయన ప్రయాణం దావోస్‌కి అంత ఈజీగా ఏం సాగలేదు. చాలా కష్టంగానే అంటే ఆ ఎయిర్ ఫోర్స్ 1 విమానం ఏదైతే ఉందో చిన్న టెక్నికల్ గ్లిచ్ రావడం వల్ల వెనక్కి వెళ్ళింది. అయినా సరే ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గల. వెళ్ళాల్సిందే, దావోస్ వెళ్ళాల్సిందే అని చెప్పి దావోస్ మళ్ళీ జ్యూరిచ్‌లో దిగారు. ఆయన జ్యూరిచ్ ఏదైతే స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఉన్నటువంటి జ్యూరిచ్‌లో దిగటంతోనే అక్కడ ఉన్నటువంటి యూరోపియన్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెక్కిరించుకుంటూ దిగారు. ఆయన వెక్కిరింపులో అర్థం ఏంటంటే గ్రీన్‌లాండ్‌కి సంబంధించి యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో వెనక్కి తగ్గటం లేదు. దానికోసం ఆయన అల్టిమేటం ఏం జారీ చేస్తున్నారు? అయితే గ్రీన్‌లాండ్ ఇచ్చేయండి. లేదా భారీ సుంకాలు చెల్లించండి. ఇది ఆయన అల్టిమేటం. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రేపు దావోస్ స్పీచ్‌కి ప్రిపేర్ అవుతున్నారు. రెడీ అయ్యారు. సో, ఇదంతా ఇలా ఉంది. ఒక పక్కన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. గ్రీన్‌లాండ్ వివాదం మరీ బాగా ముదిరిపోతుంది. గ్రీన్‌లాండ్ కోసమే ఇక్కడ ఆయన ఆల్రెడీ ఒక ట్రేడ్ డీల్ పెట్టాడు. ఆ ట్రేడ్ డీల్ ఒకటుంది. ఇంకా అసలు గ్రీన్‌లాండ్ ఎందుకు కావాలనుకున్నాడు కూడా మనం ఆల్రెడీ చెప్పాం. ఇప్పుడు రేపటి పరిస్థితి ఏంటి? గ్రీన్‌లాండ్ కోసం ఆయన మై వే ఈజ్ హైవే, నాకు గ్రీన్‌లాండ్ ఇస్తారా? ఇవ్వండి. లేదంటే భారీ సుంకాలు చెల్లించండి అని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేస్తారా? లేదంటే ట్రేడ్ వార్ ఇంకా ఎక్కువగా మరింత తీవ్రతరం చేస్తారా? అనేది రేపు ఏం మాట్లాడతారని చెప్పి మనం ఎదురు చూడాలి. ఒకవైపు ఇన్వెస్టర్ల పరిస్థితి ఎలా ఉందంటే రేపు ఆయన ఏ చిన్న ట్రేడ్ వార్ గురించి కొంచెం తీవ్రతరంగా మాట్లాడినా మార్కెట్లు మరీ దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాయి. లేదు ఆయన కొంచెం మెత్తబడి ఏమైనా కొంచెం పాజిటివ్ స్టేట్మెంట్స్ ఏమైనా వదిలితే మార్కెట్లు కొంచెం కోలుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా సరే రేపు దావోస్‌లో ఆయన స్పీచ్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. సో, మరి ఆయన నోటి నుంచి ఏం మాటలు వస్తాయి? ఇక మళ్ళీ ట్రేడ్ వార్ స్టార్ట్ అయ్యిద్దా? లేదంటే ఇంతటితో కామ్ అయిపోయి ప్రశాంతంగా సెటిల్ అవుతుందా అనేది చూడాలి. సో, ఇదంతా దేనికోసం? గ్రీన్‌లాండ్ కోసం ఓవరాల్‌గా. సో, ఎప్పటికప్పుడు దీని గురించి సంబంధించినటువంటి అప్డేట్స్ వస్తూ ఉంటే ఖచ్చితంగా నేను అప్డేట్స్ ఇస్తానే ఉంటాను. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.